నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి కీళ్ళ నొప్పులు. సో జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో చాలా మేజర్గా వినిపిస్తున్న కంప్లైంట్ వచ్చేసి కీళ్ళ నొప్పులు. సో ఇప్పుడు మిడ్ ఏజ్ నుంచి ఇంకా ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. ఏంటి మెయిన్ కాజెస్, ఏంటి రూట్ కాజెస్, ఏంటి కీళ్ళ నొప్పులకి? కీళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు మీరు మిడ్ ఏజ్ అన్నారు కాబట్టి ఇనిషియల్గానే అంటే ఎందుకు చిన్న వయసులలో లేదా మధ్య వయస్కులలో వస్తుంది అంటే వన్ థింగ్ ఇస్ అందరికీ ఈ మధ్యకాలంలో చాలామందికి తెలిసిన రీజన్ విటమిన్ డెఫిషియన్సీ. దానిలో ఎస్పెషల్లీ విటమిన్ డి అనే డెఫిషియన్సీ వల్ల మనకి అక్యూట్గా పెయిన్స్ అనేది రావడం, జాయింట్స్లలో పెయిన్స్, నొప్పి, స్టిఫ్నెస్ రావడం అనేది గమనిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా సెంట్రలైజ్డ్ ఏసీలో వర్క్ చేయటము, వెంటిలేషన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండటము, 8 to 9 hours 10 hours కంటిన్యూటీగా వర్కింగ్లో ఉండటము, దానివల్ల మనకి బయటికి వెళ్ళే అవకాశం లేకపోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అంటే ఈవెన్ మా దగ్గరికి వచ్చిన ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో కానీ లేకపోతే మధ్య వయస్కులలో కానీ మనకి దాదాపుగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూడటం వల్ల దానితో మనకి జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు రావడం అనేది జరుగుతుంది. అదొక రీజన్. అయితే ఇంకొకటి ఈ వర్కింగ్ అవర్స్ ఎక్కువ అవ్వడం వల్లనో లేకపోతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్న కారణం చేత కావచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవటం వల్ల ఒబేసిటీ అంటే స్థూలకాయం లాంటి కండిషన్స్ రావచ్చు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ కండిషన్స్ లాంటిలో ఎక్కువగా మనకి యాంటాసిడ్స్ వాడటం లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా మనకి జాయింట్స్ మీద ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రావటము, ఈ సిఆర్పి లెవెల్స్ ఇవి పెరిగిపోవటం వల్ల మనకి మధ్య వయస్కులలో జాయింట్ పెయిన్స్ అనేది, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అనేది రావడం గమనిస్తున్నాం. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్, మానసికంగా ఒత్తిడి. అంటే ఫిజికల్గా శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది, ఎక్కువసేపు గంటల కొద్ది కూర్చొని వర్క్స్ ఎక్కువైపోయినాయి, టైం ఉన్నా కూడా ఫిజికల్గా యాక్టివ్గా లేకుండా పోయింది, ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్స్, వెహికల్స్ ఇవే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫిజికల్గా యాక్టివ్నెస్ లేకపోవడం వన్ థింగ్ అయితే, మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోవటం. సో ఐదర్ ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఇంకా అదర్ జాబ్ పరంగా కానీ, ఎనీథింగ్ ఏదైనా మానసికంగా ఒత్తిడి ఉండటం వల్ల ఇంటర్న్గా మనకి బాడీలో చేంజెస్ రావడం, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావటము, దానివల్ల ఈ చిన్న వయసు నుంచి మనకి కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అనేది గమనిస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఇర్రెగ్యులర్గా డైట్ తీసుకోవటము, చెప్పాను కదా, స్థూలకాయం కూడా ఒక రీజన్. అండ్ ఏదైనా వేరెంటేర్ జరగటం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అంటే నార్మల్గా ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఈ ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాటిలో ఉన్న గుజ్జు శాతం అనేది తగ్గిపోవటం, ఈ కార్టిలేజ్ అంటే మృదులాస్థి అనేది రఫ్ అయిపోవటం వల్ల మనకి నార్మల్గా ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. బట్ నేను చెప్పినట్టుగా ఈ ముఖ్య కారణాల వల్ల మధ్య వయస్కులలో అంటే ఎర్లీ 30sలోనే మనకి దాదాపు కండిషన్స్లో ఇవి రీజన్స్ ఉంటాయి. అదే మనకి 45-50 తర్వాత వచ్చే వాళ్ళలో ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కార్టిలేజ్ రఫ్ అండ్ అయిపోవటం కానీ, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో ఎక్కువ రోజులుగా బాధపడడం కానీ, కొన్ని రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ ఈ డయాబెటీస్ ఎక్కువ రోజులుగా ఉండటం, లేకపోతే కొంత ఐరన్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ హీమోక్రోమటోసిస్ అంటూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్లో ఎక్కువగా జెనెటిక్గా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా మనకి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే 50-55 తర్వాత మనకి కీళ్ళు కొంత వాటి పనితనం తగ్గటం, దానిలో మృదులాస్థి అనేది రఫ్ అయిపోవటం, సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవటం, దీనివల్ల మనకి ఆ స్పేస్ ఏదైతే జాయింట్ టు జాయింట్ స్పేస్ ఉంటుందో అది కొంచెం నారో అయిపోవటమే మనకి కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం రావడం ఈ 50-55 తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇది ఇదైతే అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో జరుగుతాయి. అదే ఇంకా వేరే ఆర్థరైటిస్లు కూడా ఉన్నాయి, లైక్ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటాం. లైక్ మనం తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద తీస్తాం. అట్ ద సేమ్ టైం ఎస్ఎల్ఈ లూపస్ ఎరిథమెటోసిస్ కండిషన్స్, ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి ఈ కీళ్ళ నొప్పులు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కీళ్ళ నొప్పులు ఏ కీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, సింగిల్ జాయింటా, స్మాలర్ జాయింటా, లేకపోతే బిగ్గర్ జాయింట్ అనే దాన్ని బట్టి మనము ఈ డయాగ్నోసిస్ అనేది చేయటం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ వయసులో పెరగడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇవమ్మా. ఓకే. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఎలాంటి సైన్ని వార్నింగ్ సైన్గా మనం కన్సిడర్ చేయాలని అంటారు? సిమ్టమ్స్ అనేది కూడా ఇప్పుడు ఎనీ నార్మల్ ఆర్థరైటిస్కి అంటే ఏ టైప్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అయినా కూడా మనకి బేసిక్గా ఉండే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఈజ్ అ పెయిన్, నొప్పి అనేది రావటం, నొప్పితో పాటుగా కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉండటం, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అనేది కొంత కోల్పోవటం, అంటే మూమెంట్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉండటం అనేది కామన్గా మనం ఏ ఆర్థరైటిస్లో అయినా చూసేదే.
కాకపోతే ఒక్కొక్క ఆర్థరైటిస్కి ఒక్కొక్క రకమైన లొకేషన్ కానీ తర్వాత సైడ్ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మనకి మోకాల చిప్పల దగ్గర ఇబ్బంది అనేది అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే పాప్లిటియల్ ఫోర్స్ అంటే మోకాల వెనుక భాగంలో మనకి కొంత పెయిన్ ఉండటం, ఆ పెయిన్ కాస్త కొంచెం ఈ పిక్క మజిల్స్ అంటే కఫ్ మజిల్ దగ్గర వెళ్ళటం అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్లో చూస్తూ ఉంటాం. దీనిలో కూడా కాళ్ళు స్ట్రెచ్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, కాళ్ళు ఫోల్డ్ చేయాలన్న ఇబ్బంది, కింద కూర్చొని లేచేటప్పుడు అబ్బా పెయిన్ వస్తుందనే ఒక కైండ్ ఆఫ్ టెండర్నెస్ కానీ, ముట్టుకొనినంత పెయిన్ రావటం, టెండర్నెస్ ఉండటము. తర్వాత మనకి అక్కడ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా అంటే కూర్చొని ఫస్ట్ మూమెంట్ అంటే కూర్చొని లేసినప్పుడు మనకి పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా అనిపించటం, ఒక 10 అడుగుల వరకు ఆ పెయిన్ అలానే ఉండటం, తర్వాత కంటిన్యూటీ మోషన్లో ఆ పెయిన్ కొంచెం తగ్గటము అనేది మనము ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్లో చూస్తూ ఉంటాం. ఇంకా జాయింట్ స్పేస్ బాగా న్యారో అయిపోయింది అన్నప్పుడు ఈ క్రాక్లింగ్ సౌండ్, టిక్ టిక్ అనే సౌండ్ లేదా కరల్ అనే సౌండ్ అనేది గమనిస్తూ ఉంటాం. నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ నీ జాయింట్ అనేది డిస్లొకేట్ అయిందేమో అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్లో చూసే మెయిన్ లక్షణం. అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండటం, ఫస్ట్ మూమెంట్ అగ్రవేషన్ ఉండటం, కంటిన్యూటీ ఉన్న మూమెంట్ అనేది కొంత కంట్రోల్కి పెయిన్ అనేది కంట్రోల్ రావటం, కాలు ఫోల్డ్ చేయాలన్నా స్ట్రెచ్ చేయాలన్న ఇబ్బంది పడడం, కింద కూర్చొని లేవాలంటే ఇబ్బంది, మెట్లెక్కి దిగాలంటే ఇబ్బంది, ఈ క్రాపిటస్ క్రాక్లింగ్ సౌండ్ రావటం అనేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్లో చూస్తూ ఉంటాం. అది కమింగ్ టు ద రుమటైడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే ఇదేంటంటే చిన్న జాయింట్స్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మేజర్ జాయింట్స్, మన వెయిట్ బేరింగ్ జాయింట్స్లో చూస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీస్ కావచ్చు, మోకాల చిప్పలు కావచ్చు, షోల్డర్ కావచ్చు, నెక్ కావచ్చు, స్పైన్ కావచ్చు. దీనిలో ఎక్కువగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. మన బాడీ అంతా వెయిట్ చేసేది స్పైన్ అండ్ నీస్ ఇలా ఉంటుంది కాబట్టి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కమింగ్ టు ద రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే ఫస్ట్ స్మాలర్ జాయింట్స్ అంటే ఈ ఇంటర్ఫాలెంజర్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్ కానీ, మణికట్టు దగ్గర కానీ, ఎల్బో జాయింట్స్లో కానీ ఎఫెక్ట్ అవుతూ ఈవెన్ ఫుట్ దగ్గర, యాంకిల్ దగ్గర కూడా పెయిన్ రావటం, స్వెల్లింగ్ అనేది ఉండటం. ఎందుకంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటి, ఏజ్ వల్ల వేర్ అండ్ టేర్ వల్ల జాయింట్ స్పేస్ తగ్గిపోవడాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్, ఇట్స్ అ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. అదే రుమటాయిడ్లో ఏంటి అంటే మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల ఆటోఇమ్యూన్ కండిషన్తో పాటుగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇట్స్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కాబట్టి కంపల్సరీగా అక్కడ ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో అక్కడ మనకి టెండర్నెస్తో పాటుగా మైల్డ్గా వేడిగా ఉండటం, రెడ్నెస్ ఉండటం, అంటే ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ ఉంటాయి. టెంపరేచర్ 99 to 100 మధ్యలో మెయింటైన్ అవుతూ ఉండడం ఎవ్రీడే. ఇలా జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటం, ఏదైనా ఫోల్డ్ చేయాలన్నా దాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేయాలన్నా కూడా, ఏదైనా హోల్డ్ చేయాలన్నా కూడా విపరీతమైన నొప్పి ఉండటం. రాను రాను మనకి ఆ జాయింట్స్ అనేది డిఫార్మిటీకి గురవ్వటం. ఎందుకంటే లైనింగ్ ఆఫ్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ రుమటాయిడ్లో. కాబట్టి రాను రాను డిఫార్మిటీ కూడా స్టార్ట్ అవుతుంటుంది. అదే మనం గౌటీ తీసుకున్నాం అనుకోండి, మెయిన్ ఫుట్ యాంకిల్ దగ్గర కానీ, యాంకిల్ మన ఫుట్లో ఉన్న బిగ్ టో కానీ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆర్థరైటిస్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేది వేరీ ఉంటుంది. బట్ ద కామన్ సిమ్టమ్స్ ఆర్ పెయిన్, స్టిఫ్నెస్, స్వెల్లింగ్, అట్ ద సేమ్ టైం కొన్ని రెడ్నెస్ అనేది కామన్ థింగ్ అమ్మా. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఏమైనా జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, మసాజులు చేయించుకోవడము, సిరప్ ఐ మీన్ స్ప్రే యూస్ చేయడము, వామ్ వాటర్లో కాలలా కాసేపు పెట్టుకొని ఉండడం, సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి మీరేమంటారు? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ పెరిగింది, అందరికీ అవేర్నెస్ ఉంది, హెల్తీగా తింటేనే హెల్త్ అనేది మన చేతుల్లో లేకుండా పోయింది. అలాంటిది అన్నెసెసరీ మెడికేషన్స్ అనేది దాదాపుగా తగ్గిపోయింది. ఒకప్పుడు అంతా అన్నెసెసరీ మెడికేషన్స్, ఫార్మసీకి వెళ్ళి తీసేసుకునే మెడిసిన్స్ అనేది ఈ చిన్న చిన్న జలుబు జ్వరాలకి అవుతుంది. కానీ మేజర్గా వస్తుందంటే చాలామంది పెయిన్ కిల్లర్స్ మాత్రం చాలా భయపడుతున్నారు. కాకపోతే కొంతమంది ఇంకా ఉంటుంది కదా, ఒక 20-30% ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద ఫార్మసీ అండ్ గెటింగ్ ద మెడిసిన్స్ ఫర్ ద పెయిన్ కిల్లర్, అంటే తగ్గడానికి. సో అది మాత్రం యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ నేను నో అనే చెప్తాను కంప్లీట్గా. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు రుమటాయిడ్లో తీసుకుంటే. అదే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ తీసుకుంటే డిజనరేషన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు మీరు పెయిన్ కిల్లర్ వేసి దాన్ని ఇంకా అంటే డిజనరేషన్ ఎక్కువగా పెంచుతూ ఉంటుంది, ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెయిన్ తగ్గుతుంది కానీ ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది అలానే ఉంటుంది. ఆ ప్రాబ్లం రాను పెరుగుతూ ఉంటుంది. అండ్ పెయిన్ తగ్గింది కదా అని వాళ్ళు ప్రికాషన్స్ మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు జాయింట్ మీద ప్రెషర్ పెడతా ఉంటారు. దానివల్ల లోపలగా ఇంకా డీజనరేషన్ గ్రేడ్ 1, 2, 3, 4 ఇట్లా స్టేజెస్ పెరుగుతూ పోయి ఒక సర్టెన్ పాయింట్లో మనకి ఇంకా మెడిసిన్స్ అవ్వకుండా కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన కండిషన్స్ మా దగ్గరికి వస్తూ ఉంటాయి. అండ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎక్కువగా కిడ్నీలు పాడవ్వటము, లివర్ పాడవ్వటము, ఈ స్ట్రోక్స్ ఎక్కువ అవ్వటం, కార్డియాక్ అరెస్ట్ అవ్వటం ఇవి కూడా
జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్లో అవి కూడా కంట్రోల్ తప్పటము, మళ్ళీ పెయిన్ కిల్లర్ వాడితే కంపల్సరీగా యాంటాసిడ్ వాడాలి, గ్యాస్ట్రైటిస్ లాంటి కండిషన్స్ రావడం అని చూస్తూ ఉంటాం. సో పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చేసుకొని అంటే కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అక్యూట్, అంటే అప్పుడే దెబ్బ తగిలింది, జాయింట్ పెయిన్ వచ్చింది, 1-2 పెయిన్ కిల్లర్ వాడినా నష్టం లేదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రానిక్, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ అ మంత్, ఎన్ని చేస్తున్నా, ఇంట్లో కాపడం పెడుతున్నా తగ్గట్లేదు, కోల్డ్ కంప్రెషన్ పెడుతున్నా తగ్గట్లేదు, రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు, అలాంటప్పుడు మాత్రం మోర్ దాన్ అ మంత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ నీడెడ్, అవసరం అనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, దానికి తగ్గట్టుగా ప్రాపర్ మెడికేషన్ వెళ్ళటం మంచిది. ఓకే, డాక్టర్ గారు మీరు ఇందాక షార్ట్లో చెప్పారు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి. సో యాక్చువల్గా ఏంటిది, ఎందుకు వస్తుంది, కొంచెం డీటెయిల్గా చెప్పండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతున్నాయి. ఈవెన్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న ప్రతి వాళ్ళలో కూడా ఈ కండిషన్స్ చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు వస్తుంది అంటే ఇది ఏజ్తో సంబంధం లేదనమాట. లైక్ ఇట్స్ అన్ ఇన్ఫ్లమేటరీ, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక కైండ్ ఆఫ్ అన్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం, అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన బోన్ టిష్యూ మీదనే మన ఇమ్యూనిటీ అనేది అటాక్ చేయడం వల్ల వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో కాబట్టి ఇది ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉండే రోగం అనే చెప్పాలి. అండ్ ఇట్స్ అన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాం. దీనిలో ఏంటంటే మేజర్గా చిన్న కీళ్ళు, అంటే ఈ వేళ్ళ కీళ్ళు కానీ, తర్వాత మణికట్టు కానీ, ఎల్బోస్ కానీ, యాంకిల్స్ కానీ, ఫుట్ బిగ్ టోస్ కానీ, లేకపోతే మన టో ఫింగర్స్ కానీ, మడమ కానీ, ఇలాంటివి బాగా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ సింగిల్ జాయింట్ నుంచి స్మాలర్ జాయింట్స్ నుంచి మల్టిపుల్ జాయింట్స్, బిగ్గర్ జాయింట్స్కి వెళ్తూ ఉంటుంది. ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ ద జాయింట్స్, అంటే ఓన్లీ కీళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవ్వవు, వీటితో పాటుగా మనకి ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఈవెన్ మనకి హెయిర్ కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్స్టర్నల్గా తీసుకుంటే పెరిఫెరల్గా హెయిర్ డ్యామేజ్ అవ్వటం, కళ్ళు డ్యామేజ్ అవ్వటము, తర్వాత మ్యూకోజా అంటే మౌత్ లోపల అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉండటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంటర్నల్గా తీసుకుంటే కిడ్నీ డిజార్డర్స్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, లివర్, ఇవన్నీ కూడా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో లాంగ్ టర్మ్లో, అది కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంది, యాంటీ-సిసిపి లెవెల్స్ని బట్టి, సిపికే లెవెల్స్ని బట్టి సివియారిటీ ఆఫ్ కండిషన్ని మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కీళ్ళు అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అయిన వెంటనే మనకి స్టిఫ్నెస్ అనేదితో పాటుగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ స్వెల్లింగ్ ఉండటము, నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వటం, అంటే చిన్న చిన్న లంప్స్ లాగా మనకి ఎస్పెషల్లీ ఈ జాయింట్స్లో ఇక్కడ కానీ ఎక్కువగా నాడ్యూల్స్ అంటే లంప్స్ లాగా ఫామ్ అయ్యి కొంచెం అంటే ఫోల్డ్ చేయాలన్నా, స్ట్రెచ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా మారటం అనేది మనము ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాం. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కాబట్టి కంటిన్యూటీగా టెంపరేచర్ 99 to 100 మధ్యలో మెయింటైన్ అవ్వటము, జాయింట్ స్టిఫ్నెస్ విత్ పెయిన్ చాలా ఉండటం, ఈ వింటర్ చలికాలంకి చల్లదనానికి ఆ పెయిన్స్ చాలా విపరీతంగా ఉండటము, అక్కడ జాయింట్ ఎఫెక్ట్ అయిన దగ్గర రెడ్గా అనిపించటం, వేడిగా ఉండటము, ఇవన్నీ. అండ్ ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో ఉండేసరికి ఈ లైనింగ్ ఆఫ్ జాయింట్ అనేది ఇబ్బంది పడుతుంది కాబట్టి అది కాస్త కొంచెం కొంకరబోయినట్టుగా పర్మనెంట్ డిఫార్మిటీ ఇన్ ద జాయింట్స్ అనేది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సో ఈ రుమటాయిడ్కి మెయిన్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ అదర్ సిస్టమ్స్లో అయితే స్టిరాయిడ్స్, తర్వాత విటమిన్స్, కాల్షియం కానీ, విటమిన్ డి కానీ ఇస్తూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇట్ ఇస్ అ పాలియేటివ్, అంటే అప్పుడు మందమే తగ్గే ట్రీట్మెంట్ అనమాట. కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కాబట్టి ఫస్ట్ ఇమ్యూన్ లెవెల్ నుంచి బూస్టప్ చేసుకుంటూ మన మెడికేషన్ అనేది ఇస్తే అది పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామందికి మిత్తు ఉంటుంది, అంటే రుమటాయిడ్ ఒకసారి వస్తే పర్మనెంట్ ట్రీట్మెంట్, లైఫ్ టైం ట్రీట్మెంట్ అనేది అంటూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ దట్ కండిషన్. అంటే కంపల్సరీగా జీవితాంతం వాడాల్సిన పెద్ద రోగమేం కాదు. అన్ని ఆర్థరైటిస్ల కంటే రుమటాయిడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ కండిషనే. బట్ వేరాస్ కంప్లీట్గా రికవరీ కారు, లైఫ్ టైం మెడికేషన్స్ కంపల్సరీగా వాడాలి అనేది అయితే ఈ కండిషన్కి లేదు. దెర్ ఆర్ సో మెనీ కేసెస్, ఈవెన్ హోమియో వాడిన తర్వాత కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా, అంటే ఆ ప్రెషర్ కానీ, తర్వాత పెయిన్, ఆ రిలీఫ్ రావడానికి టైం టేకింగ్ ప్రాసెసే. కాకపోతే పూర్తిగా ట్రీట్మెంట్ అనేది కూడా మనకు కొన్ని నెలలు కంటిన్యూటీగా డాక్టర్ చెప్పిన దాని ప్రకారం వాడుకుంటే ఈ స్టిరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా ఈవెన్ మనం ఆర్ఏ ఫ్యాక్టర్ తీసుకున్న యాంటీ-సిసిపి లెవెల్స్, సిపికే లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వటం, ఓన్లీ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ కాకుండా అదర్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది కూడా ఇబ్బంది రాకుండా మనకి మెడిసిన్స్ అనేది హోమియోలో అవైలబుల్ ఉంది.
ఓకే. సో డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు ఇది క్రానిక్ డిసీజ్ అని. సో క్రానిక్ డిసీజ్ అయినప్పుడు ఎలా అంటే ట్రిగర్ అవ్వకుండా, ట్రిగర్ అవ్వకుండా, పెయిన్ ఎక్కువ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? పెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అ హోమియోపతిక్ పేషెంట్, సో మనం హోమియోలో పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్గా ఏమీ ఉండదు కాబట్టి దానికి ఆ కండిషన్ని బట్టి విల్ గివ్ సమ్ మోడ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇస్తాం. అయినా కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. మేము మా దగ్గర వచ్చినప్పుడే పేషెంట్ ఫస్ట్ మంత్లోనే చెప్తాం కొన్ని ఆహార పదార్థాలు అనేది తగ్గించాలి, ఇలాంటి కండిషన్స్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలని. ఎలాంటి ఆహార పదార్థాలు అంటే బాగా పుల్లగా ఉన్నవి కానీ, వంకాయ కానీ, దుంప కూరలకు సంబంధించింది కానీ, టమాటా లాంటివి ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇది చేసే ఏ వస్తువుని కూడా అంటే అన్హైజీనిక్ ఫుడ్ కూడా దాదాపుగా స్ట్రీట్ ఫుడ్ అనేది స్పైసెస్ ఎక్కువగా ఉన్నది, మసాలాస్ కానీ ఇవన్నీ దాదాపుగా కంట్రోల్ చేయమని చెప్తా. ఇది కాకుండా మనకి వింటర్ అగ్రవేషన్ విల్ బి దర్, అంటే మనకి చలికాలం కంపల్సరీగా నాట్ ఓన్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ పెయిన్, ఎనీ ఆర్థరైటిక్ పెయిన్స్ మనకి పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ చల్ల గాలికి కానీ చల్లదనం వల్ల కూడా పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రూమ్ కానీ మనం ఉన్న ఇల్లు కానీ కొంచెం వెచ్చగా పెట్టుకోమని చెప్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ చలికి కానీ ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వద్దు అని చెప్తాము. ఇప్పుడు అది ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ ఉంది, ఎక్కువ తెలియక నడుస్తూనే ఉంటారు, కిలోమీటర్స్ నడుస్తూ ఉంటారు. సో అట్లా ఒక్కసారి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, అది సెకండ్ స్టేజ్ దాటిపోయిందంటే మాత్రం కంపల్సరీగా మోర్ దాన్ 2 kilometers అనేది అస్సలు నడవద్దు. అంటే జస్ట్ ఒక 1/2 kilometer to 1 kilometer విత్ ప్రాపర్ షూస్. అది కాంక్రీట్ రోడ్స్ మీద కాకుండా నార్మల్గా గ్రాస్ రోడ్స్ మీద కానీ లేకపోతే నార్మల్ మట్టి రోడ్ల మీద నడవచ్చు, కానీ విత్ ప్రాపర్ షూస్. అండ్ అవసరం అనుకుంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్లో మాత్రం కంపల్సరీగా నీ గ్యాప్స్ కూడా వేసి ఒక 1/2 kilometer to 1 kilometer అది కూడా తన బాడీ ఎంత సహకరిస్తుందో అంతవరకే వాకింగ్ అనేది చేయమని చెప్తాం. మెట్లెక్కి దిగడం అనేది కంప్లీట్గా 0 చేయమని చెప్తాము. కింద కూర్చోవడం కానీ, మటమా వేసుకొని కూర్చోవడం కానీ ఇలాంటివి కంటిన్యూటీగా అనేది చేయొద్దు. బాడీ వెయిట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే మన బాడీ బరువు అంతా మోసేది మోకాల చిప్పలే కాబట్టి, యాంకిల్సే కాబట్టి మనకి బిఎంఐ తగ్గట్టుగా మీ వయసుకి ఎంత వెయిట్ మెయింటైన్ అవ్వాలో అంత వెయిట్ మెయింటైన్ అయ్యేటట్టుగా చెప్తాము. అవసరం అనుకుంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఏది పడితే అది ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు. చాలామంది జిమ్లో జాయిన్ అయిపోయి బాగా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేయడము, బాగా ట్రెడ్మిల్ చేసేయడం ఇలా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కండిషన్ని బట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలని చెప్తాము. ఈవెన్ హోమియోపతిలో కూడా మేము ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చెప్తాము. అవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్కి 90% మనము రివర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫైనల్ స్టేజ్, 4th stage ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, తగ్గించేయాలంటే దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ కాబట్టి పూర్తిగా తగ్గే అవకాశాలు ఇన్ 4th stage ఉండవు. బట్ బిఫోర్ 3rd stage వరకు అయితే విల్ మేక్ ఇట్ ఆఫ్ విత్ ద మెడిసిన్స్. ఓకే. సో డాక్టర్ గారు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మన కీళ్ళు ఎక్కువ రోజులుగా వేర్ అండ్ టేర్ వల్ల, ఎక్కువ వాడకం వల్ల మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానిలో ఉండే కార్టిలేజ్ అనేది రఫ్ అయిపోవటము, అంటే అది కొంచెం మృదులాస్తి అంటాం కదా, అది బాగా డ్రై అయిపోవటం వల్ల, తర్వాత ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవటం వల్ల జాయింట్ మధ్య ఉన్న స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటూ ఉంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఎక్కడైనా రావచ్చు, నీస్లో రావచ్చు, నెక్లో రావచ్చు, బ్యాక్లో రావచ్చు, హోల్ స్పైన్ అంటే మెడ నుంచి కింద భాగం వరకు ఎక్కడైనా రావచ్చు. సో మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వచ్చేది మనకి ఆస్టియో ఆర్థరైటిస్. ఇదేంటంటే వయసు మీద పడుతున్న కొద్ది అరుగుదల సమస్య అని చెప్తూ ఉంటాము. సో అరుగుదల వల్ల మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అని వస్తుంది. దీనిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీస్ తీసుకున్నాము, అది కాలు చాపడానికి ఇబ్బంది, కాలు ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది, మెట్లెక్కి దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం లింపింగ్ కైండ్ ఆఫ్ గేట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 3rd stage or the 4th stage ఆఫ్ ఓఏ ఉంది, ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, నడక కూడా మారుతూ ఉంటుంది, కుంటిగా నడుస్తూ ఉంటాము, తర్వాత సౌండ్ వస్తూ ఉంటుంది, అక్కడ నడిచే కొద్దీ కాలు మీద ప్రెషర్ పడి వాపు వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ కాస్త ఓన్లీ నీస్లో మాత్రమే కాకుండా మనకి నీ వెనక కూడా కొంతమందికి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ మార్నింగ్ లేవగానే స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక 15-20 అడుగులు వేసినంత వరకు బాగా విపరీతమైన పెయిన్ రావటం అనేది మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తాం. ఇది ఒకటి ఏజ్ రిలేటెడ్ అయితే, రిపీటెడ్ ఇంజురీస్ కానీ అంటే ఏమైనా మేజర్ యాక్సిడెంట్స్ ఇన్ అడాలసెంట్లో జరిగినప్పుడు
మనకి ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిడిల్ ఏజ్లో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేసిన వాళ్ళలో కానీ, ఈ విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఐరన్ అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ టు ద బోన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనకి రిపీటెడ్గా ఏమన్నా మళ్ళీ అదే జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్. అంటే బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే మనం ఎర్లీగా గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు మొత్తం జాయింట్ స్పేస్ అంతా జీరో అయిపోయింది, అసలు ఏమీ స్పేస్ లేదు, ఒకటికొకటి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నప్పుడు మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వడం కష్టం. అంటే పేషెంట్ కూడా అంత ఓపిక ఉండదు, ఆ పెయిన్ భరించేంత ఓపిక. కాబట్టి ఒక చిన్న పెయిన్ వస్తుంది, 1 month కన్నా ఎక్కువగా కంటిన్యూటీగా పెయిన్ వస్తుంది, లేదు ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది 1 monthలో కూడా అంటే ఫస్ట్ మోకాలికి సంబంధించి ఎక్స్రే చేయించుకోండి. ఎంఆర్ఐ కూడా అవసరం లేదు, ఎక్స్రే నీస్ చేయించుకొని దాని ప్రకారంగా స్పేస్ ఎంత ఉందో అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్ నీడెడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకోవడం బెటర్. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఆర్ఏ ఓఏని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు హోమియో పద్ధతిలో? అండ్ ఒకవేళ సర్జరీ సజెస్ట్ చేయాల్సి ఉంటే ఎవరెవరికి సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎవరెవరికి మెడికేషన్ సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ ఉంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఉంది, 7, 8, 9 ఉంది, దానికి మేము ఓన్లీ మెడిసిన్స్తోనే చెప్తాము, సర్జరీస్ అవి ఏమీ అవసరం లేదు గౌటీ ఆర్థరైటిస్లో ఏ జాయింట్ ఎఫెక్ట్ అయినా కూడా. అదే కమింగ్ టు ద రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అది ఇట్స్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, కొంత ఎక్కువ రోజులే మెడిసిన్ వాడాల్సి వస్తుంది. దానిలో కూడా జాయింట్ డిఫార్మిటీ ఉన్న సర్జరీ చేసినా ఆ డిఫార్మిటీ ఏమీ పోదు. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ నుండి హోమియో వాడుకోవడం వల్ల మీకు ట్రిగరెన్సీ ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే స్టేజ్ మామూలుగా 0 to 4 ఉంటుంది, 4th స్టేజ్లో మేమేం చేయలేము, అంటే జస్ట్ పెయిన్ రిలీఫ్ మాత్రమే తప్ప జాయింట్ని మళ్ళీ నార్మల్గా తేవడానికి ఉండదు. మనకి అదే 1, 2, 3 మధ్యలో మాత్రం మనకి విత్ ద మెడిసిన్స్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కంప్లీట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఈవెన్ 3rd stage ఆఫ్ ఓఏలో కూడా చేయొచ్చు అండి విత్ మెడిసిన్. ఓకే. సో డాక్టర్ గారు ఆర్ఏ ఓఏ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9.